హలో! వెల్కమ్ టు హలో కిచెన్. నేనైతే ఈరోజు పెసరట్టు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. నైట్ నేను దీన్ని వాష్ చేసుకొని దీన్నైతే వాటర్‌లో నానబెట్టుకున్నాను. ఈ పెసర్లయితే ఈ కప్పుతో ఈ మెజర్‌మెంట్స్‌తో నానబెట్టుకున్నాను. ఇది ఈజీగా ఒక 7 అయితే అయితాయండి దీనితోని పెసరట్లు. చూడండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇలా నానిన వాటిని దీంట్లోకి కావాల్సినవన్నీ చూడండి. దీంట్లో పెసరట్టుకు కావాల్సింది ఒక 2 పచ్చిమిర్చి వేశానండి. చూడండి ఇంత సైజు అల్లం వేస్తున్నాను ఇందులో. ఇందులోకి కరివేపాకు వేస్తున్నానండి. దీనికి కావాల్సింది వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రాత్రి నానబెట్టి పెట్టుకున్న పెసర్లు వేసుకుంటున్నాను. మిక్సీ చేసుకొని దీన్ని మీకు చూపిస్తాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి చట్నీ లేకపోయినా కూడా తినేయొచ్చు. మార్నింగ్ అయితే చాలా బిజీగా ఉంటాం కదా! పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు, ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు ఏమీ లేకపోయినా ఇలా ట్రై చేయండి. ఉదయాన్నే ప్రోటీన్ ఫుడ్ పిల్లలకు గానీ, ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళవుతాము. నేను దీన్ని మిక్సీ చేసుకొని మీకు చూపిస్తాను. చూడండి మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిందండి. దీన్ని మనం పాన్ పెట్టుకొని దోస వేసుకుందాం. చూడండి దోస వేసుకోవడానికి, పెసరట్టు వేసుకోవడానికి నేనైతే పాన్ పెట్టుకున్నానండి. పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఈ పెసరట్టులో కావాలంటే మిర్చి వేసుకున్నాం కదండీ! మిర్చికి బదులు కారం కూడా వేసుకోవచ్చు. ఇదైతే చట్నీ లేకుండానే ఈజీగా అందరూ తినేస్తారు ఇష్టంగా. చట్నీ లేకుండా ఇష్టంగా తినేదండి ఇది పెసరట్టు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా నెమ్మదిగా ఇలా అనుకుంటేనే బాగొస్తుంది. ఎందుకంటే ఇందులో మనం రైస్ వేయలేదు కదండీ! ఇది ప్రోటీన్ ఫుడ్. దీంట్లో రైస్ వేయలేదు కాబట్టి ఇది కొద్దిగా లావుగానే వస్తుందండి. సన్నగైతే రాదు. పెసరట్టు అంటే అదే కదా! దోసలాగైతే ఇది రాదు. టేస్టీ పరంగా అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఆనియన్స్ వేసుకోండి. కొద్దిగా ఇలా తురిమి పెట్టుకున్న క్యారెట్‌నైతే వేస్తున్నాను. దీన్ని ఇలా కవర్ చేసుకోండి. బాగా కుక్ అయ్యిద్ది. అయితే చూద్దామండి. చూడండి. దీన్ని ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో అన్నీ వేసాం కదా! చాలా బాగుంటుంది. చూడండి ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత దీన్ని ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇది రెడీ అయిపోయినట్టే. ఇదైతే రెడీ అయిపోయిందండి. దీన్నైతే నేను ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. చూడండి చాలా సింపుల్‌గా, ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్తీ ఫుడ్ ఇది. ఉదయాన్నే ఇలా ప్రోటీన్ తీసుకున్నట్టయితే హెల్త్ చాలా బాగుంటుంది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయినట్టే. హెల్తీ పెసరట్టండి. ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారైతే మీరు ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు దీన్ని. ఒకవేళ ఇలా ఇష్టపడని వాళ్ళ కోసం మనం ఇంట్లో చేసుకుంటాం కదండీ! పచ్చడ్లు గానీ అలాంటివేదన్నా ఉంటే ఇలా సైడ్‌కి పెట్టేయండి. ఇష్టంగా తింటారు. అది కూడా లేనట్టయితే ఇంట్లో టమాటా కెచప్ ఉంటుంది కదా! ఇది కూడా చాలా బావుంటుంది దీంట్లోకి. ఇలా ఇవ్వండి. ఇష్టంగా ఒక్కటి తినే దగ్గర 2, 3 అయినా తింటా ఉంటారు. చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఈ హెల్తీ ఫుడ్‌ని. మార్నింగే ప్రోటీన్ తీసుకోవడం వల్ల హెల్త్ చాలా బావుంటుంది.
నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.